మండిపడ్డ అధికార పక్షం. తమిళ సినీ హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీ ప్రకటన. 2026 శాసనసభ ఎన్నికలే లక్ష్యమని వెల్లడి. సో తమిళనాడులో మళ్ళీ కొత్త పార్టీ విజయ్ నేతృత్వంలో రాబోతుందన్నమాట. ప్రముఖ తమిళ సినీ హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం చేశారు. తాను రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం ఆయన ఢిల్లీ నుంచి ప్రకటన విడుదల చేశారు. పార్టీ పేరును తమిళగ వెట్రి కళగంగా పేర్కొన్నారు. అంటే తమిళనాడు విజయ పార్టీ అని దాని అర్థం అట. టీవీకే, దాని పేరు ఇక టీవీకే. పార్టీలో త్వరలోనే పార్టీ ఎజెండాలు వెల్లడిస్తామన్నారు. తమిళనాడు ప్రజలు మార్పు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారని, అవినీతి పాలనకు వ్యతిరేకంగా తాను పార్టీ ప్రారంభిస్తున్నట్లు ప్రస్తావించారు. విభజించి పాలించడం వంటి పలు విషయాలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, మతాలను వాడుకుంటూ పలువురు ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల తర్వాత తమిళ ప్రజలే తనకు పేరు ప్రఖ్యాతుల్ని, ఈ జీవితాన్ని ప్రసాదించారని, వారికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు. జనవరి 25న తమ నిర్వాహకులతో సమావేశమయ్యానని, ఇందులో పలు కీలకమైన అంశాలపై నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. రాబోయే లోక్సభ ఎన్నికలు తన లక్ష్యం కాదని, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడమే ధ్యేయమని స్పష్టం చేశారు. తమిళనాడులో సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారిలో ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, విజయకాంత్లతో పాటు పలువురు ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో విజయ్ కూడా చేరారు. గతంలో ఆయన సినిమాల విడుదల సమయంలో అప్పటి డిఎంకే, అన్నా డిఎంకే ప్రభుత్వాల నుంచి పలు సమస్యలు ఎదుర్కొన్నారు. వాటికి వ్యతిరేకంగా విజయ్ గళమెత్తారు. అప్పుడే పార్టీని ప్రారంభించాలి అన్న నిర్ణయానికి వచ్చారు. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నానని, కాస్త ఓపిక పట్టండి అంటూ తన అభిమానులకు అప్పట్లో సూచించారు. అన్నట్లుగానే ఇప్పుడు కొత్త పార్టీ ప్రకటించారు. 49 ఏళ్ల జోసెఫ్ విజయ్ 68 చిత్రాల్లో నటించాడు. ఆయన పార్టీ ప్రారంభించిన నేపథ్యంలో పలువురు రాజకీయ సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. తమిళనాడు వ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారట. సో ఇట్లా హీరో విజయ్ కూడా పార్టీ పెట్టిండు తమిళనాడులో.